శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 198 అధ్యాయం పూర్తి చేసి 199వ అధ్యాయంలోని 16వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 17వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. భీష్మ ఉవాచ ఏవముక్త్వా భగవతి జగామ భవనం స్వకం బ్రాహ్మణోపి జపన్నాస్తే దివ్యం వర్షశతం తథా. భీష్ముడు చెప్తున్నాడు. సావిత్రీదేవి ఆ విధంగా పలికి నిజ నివాసానికి వెళ్ళిపోయింది. ఆ బ్రాహ్మణుడు కూడా 100 దివ్య సంవత్సరాల పర్యంతం అలాగే జపాన్ని కొనసాగించాడు. సదా దాంతో జిత క్రోధం సత్యసంధో అనసూయకః సమాప్తే నియమే తస్మిన్ అథ విప్రస్య ధీమతః సాక్షాత్ ప్రీతస్తదా ధర్మః దర్శయామాస తం ద్విజం. ఆ బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా ఇంద్రియ నిగ్రహం, సత్యసంధత, అనసూయత, అసూయ లేకపోవటం, తర్వాత కోపాన్ని జయించగలిగి ప్రవర్తించేవాడు. తన నియమాన్ని తాను పూర్తి చేసిన తర్వాత ధర్ముడు ప్రసన్నుడయ్యాడు ఆ బ్రాహ్మణుడికి. ధర్మవువాచ ద్విజాతే పశ్యమాం ధర్మం అహం త్వాం ద్రష్టుమాగతః జప్యస్యాస్య ఫలం యత్తత్ సంప్రాప్తం తచ్చమే శృణు. ధర్ముడు అన్నాడు, బ్రాహ్మణుడా, ఇటు చూడు, నేను ధర్ముణ్ణి, నిన్ను చూడదలిచి వచ్చాను. ఈ జపానికి నీవేం ఫలితాన్ని పొందబోతున్నావో చెప్తాను. జితా లోకస్త్వయా సర్వే ఏ దివ్యా ఏ చ మానుషా దేవానాన్ రయాన్ సాధో సర్వానుక్రమ్యయాప్యసి. సజ్జనుడా, నువ్వు దివ్య మానుష లోకాలన్నింటినీ కూడా జయించావు. అంటే దేవలోకాలని, మనుషులోకాలని అన్నింటినీ జయించావు. ఇప్పుడు నువ్వు దేవలోకాని కన్నా కూడా అతిక్రమించి వెళ్ళగలుగుతావు. ప్రాణత్యాగం కురునే గచ్చ లోకాన్యధేప్సితాన్ త్యక్వాత్మనః శరీరంచ తతో లోకాన అవాప్యసి. ఓ ముని, ప్రాణత్యాగం చేసి నీకు అభిష్టమైన లోకాలకు వెళ్ళు. నీ శరీరాన్ని కూడా త్యజించిన తర్వాత నువ్వు ఆ లోకాలని పొందుతావు. బ్రాహ్మణ ఉవాచ కిన్ను లోకైర్హి మే ధర్మ గచ్చత్వంచ యథాసుఖం బహుదుఃఖ సుఖం దేహం నోత్సృజేయమహం విభో. అప్పుడు అన్నాడు ఆ బ్రాహ్మణుడు, ఆ లోకాలన్నీ నాకెందుకయ్యా, నువ్వు సుఖంగా వెళ్ళిపో. ఈ శరీరంతో ఎన్నో దుఃఖాలను అనుభవించాను, ఎన్నో సుఖాలను అనుభవించాను, కాబట్టి దీన్ని నేను విడవలేను. ధర్మ ఉవాచ అవశ్యం భో శరీరంతే చక్తవ్యం మునిపుంగవ స్వర్గమారోహ భో విప్రా కిం వా వై రోచతేనఘాం. ఓ ధర్ముడు అన్నాడప్పుడు, నువ్వు ఎప్పటికైనా సరే తప్పనిసరిగా ఈ శరీరాన్ని పరిత్యజించాల్సిందే. కాబట్టి ఇప్పుడే పరిత్యజించి స్వర్గలోకానికి వెళ్ళు, లేదా నీకు ఇష్టమైన స్థానానికి వెళ్ళు. బ్రాహ్మణ ఉవాచ నరోచే స్వర్గవాసం వినా దేహమహం విభో గచ్చ ధర్మన మే శ్రద్ధాం శ్రద్ధా స్వర్గం గంతుం వినాత్మన. బ్రాహ్మణుడు అన్నాడు,
ప్రభు ఈ దేహంలోనే ఈ దేహం లేని స్వర్గ నివాసం నాకు అవసరం లేదయ్యా. ఓ ధర్మదేవత నువ్వు వెళ్ళు. శరీరం లేకుండా స్వర్గానికి వెళ్ళడం పైన నాకు శ్రద్ధ లేదు. ధర్మ ఉవాచ అలం దేహే మనఃకృత్వా చక్వా దేహం సుఖీ భవ గచ్చ లోకాన రజస ఎత్ర గత్వా నశోచసి. ధర్ముడు అప్పుడున్నాడు, ఈ దేహం మీద మనస్సు ఆసక్తి ఉండకూడదు. దేహాన్ని వీడి సుఖాన్ని అనుభవించు. రజోహీనమైన లోకాలకు వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత దుఃఖం అనేదే ఉండదు. బ్రాహ్మణ ఉవాచ రమే జపన్ మహాభాగా కిన్ను లోకై సనాతనై సశరీరేణ గంతవ్యం మయా స్వర్గం నవా విభో. అప్పుడు బ్రాహ్మణుడు అన్నాడు, జపం చేస్తూనే నేను ఆనందిస్తాను. సనాతన లోకాలు నాకు అవసరం లేదు. నేను శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళాలి. వీలవుతుందో లేదో చెప్పు అన్నాడు. ధర్మం వాచ యదిత్వం వేచ్చసే చత్వం శరీరం పశ్యపై ద్విజ ఏష కాలస్థా మృత్యు యమస్య త్వాం వాగత. ఓ బ్రాహ్మణుడా, నువ్వు కనుక శరీరాన్ని విడవలేకుండా ఉంటే అటు చూడు, కాలుడు మృత్యుడు యముడు నీ దగ్గరికి వచ్చారు. భీష్మ వాచ అథ వైభస్వత కాల మృత్యుశ్చ త్రితయం విభో బ్రాహ్మణం తం మహాభాగముపగమ్యేదనుబ్రవాన్. భీష్ముడు చెప్తున్నాడు ఇదంతా ధర్మరాజుకి కథ అంతా. అప్పుడు వైభస్వతుడు మృత్యువు కాలుడు ముగ్గురు కూడా బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి ఆ మహాభాగులతో అన్నారు, తపసోస్య సుతప్తస్య తథా సుచరితస్య చ ఫలప్రాప్తిస్తవ శ్రేష్ఠ యమోహం త్వాముపబ్రవే. యముడు అంటున్నాడు, చక్కగా సాగించిన నీ తపస్సుకు నీ సత్ప్రవర్తనకు తగిన ఫలితం నీకు లభించిందయ్యా. నేను యముణ్ణి నీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను. కాల ఉవాచ యథావదస్య జప్యస్య ఫలం ప్రాప్తమనుత్తమం కాలస్థే స్వర్గమారూఢం కాలోహం త్వాం పాగతగా. నీ జపానికి తగినట్లు నువ్వు ఉత్తమ ఫలితాన్ని పొందావు. నీకు ఇది స్వర్గానికి వెళ్లాల్సిన కాలం. అది చెప్పడానికే కాలుణ్ణి నీ దగ్గరికి వచ్చాను. మృత్యురువాచ మృత్యుం మాం విద్ధి ధర్మజ్ఞ రూపేణం స్వయమాగతం కాలేన చోతో విప్రాతో నేతు మధ్యవై. మృత్యుడు అన్నాడు, ధర్మజ్ఞ, నేను మృత్యువుని గ్రహించు రూపధారిణి స్వయంగా వచ్చాను. ఓ బ్రాహ్మణుడు, ఆ కాల ప్రేరణ చే నేను నిన్ను ఇక్కడి నుండి తీసుకుపోవడానికి వచ్చానయ్యా. బ్రాహ్మణ ఉవాచ స్వాగతం సూర్యపుత్రాయ కాలాయ చ మహాత్మనే మృత్యవే చాత ధర్మాయ కింకార్యం కరవాణి భా. సూర్యసుతుడైన యముడికి, మహాత్ముడైన కాలుడికి, మృత్యువుడికి, ధర్మునికి స్వాగతం. మీకోసం నేనేం చేయాలి? భీష్మ ఉవాచ అర్ఘ్యం పాఠ్యం చ దత్వా సహ తేభ్యస్తత్ర సమాగమే అబ్రవీత్ పరమ ప్రీత స్వశక్త్యా కిం కరోమి వహ. భీష్ముడు అప్పుడు చెప్తున్నాడు ధర్మరాజుకి, బ్రాహ్మణుడు తన చెంతకు వచ్చిన వారికి అర్ఘ్యపాదాలను ఇచ్చి పరమానందాన్ని పొంది నా శక్తికి తగినట్లుగా నేను మీకు ఇంకా ఏం చేయగలను చెప్పండి అన్నాడు. తస్మిన్నేన అధకాలే తో తీర్థయాత్ర పాకతాక్ష్వాపురగమ తత్ర సమేత ఎత్ర తే విభో. రాజా, అదే సమయంలో తీర్థయాత్రలు చేస్తున్న ఇక్ష్వాకు కూడా వారందరూ ఉన్న చోటికి వచ్చాడు. దాని ధర్మరాజు చెప్తున్నాడు భీష్ముడు, సర్వానేవ రాజర్షి సంపూజ్యాధ ప్రణమ్యజ కుశల ప్రశ్నమకరోత్ సర్వేషాం రాజసత్తమ. రాజసత్తుడైన రాజఋషి వారికి అందరికీ నమస్కరించి సత్కరించి అందరి కుశలాన్ని అడిగాడు. తస్మై శోధాసనం దత్వా సాధ్యమర్ఘ్యం తథైవ చ బ్రవీత్ బ్రాహ్మణో భాగ్యం కృత్వా కుశల సంవిధ. బ్రాహ్మణుడు ఇక్ష్వాకుడికి కూడా ఆసనాన్ని ఇచ్చాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, కుశలం అడిగాడు. ఈ విధంగా అన్నాడు, స్వాగతంతే మహారాజా బ్రూహి యజ్జసి స్వశక్త్యా కిం కరోమీహ తద్భవాన్ ప్రభీతుమి. మహారాజా, మీకు స్వాగతం. మీకు ఏం కావాలో చెప్పండి. నా శక్తిని అనుసరించి మీకోసం ఏం చేయాలో నాకు చెప్పండి. యథాశక్తి నేను మీకు నా శక్తితో ఏం చేయగలనో చెప్పండి. రాజ ఉవాచ రాజాహం బ్రాహ్మణశ్చత్వం యథా షట్కర్మ సంస్థిత దదాని వసు కించిత్తే ప్రథితం తత్వతస్వమే. రాజు అన్నాడు, నేను రాజుని, షట్కర్మ నిరతుడైన బ్రాహ్మణుడవు నువ్వు, కాబట్టి నీకు కొంత ధనం ఇవ్వదలిచాను, ప్రసిద్ధమైన ధనం. అది కూడా ఏం కావాలో కోరుకు అన్నాడు. బ్రాహ్మణ ఉవాచ ద్విధ బ్రాహ్మణ రాజన్ ధర్మశ్చ ద్విధ స్మృత ప్రభుత్వాస్య నివృత్తోహం ప్రతిగ్రహాత్. బ్రాహ్మణుడు అన్నాడు, రాజా, ధర్మం రెండు రకాలుగా ఉంటుంది.
దాన్ని బట్టి బ్రాహ్మణులు కూడా ప్రవృత్తులు నివృత్తులు అని 2 రకాలుగా ఉంటారు. నేను దానం పట్టడం నుండి దూరంగా ఉన్నాను, నేను నివృత్తుణ్ణి అన్నాను. ఏభ్య ప్రయచ్ఛ దానాన్ని ఏ ప్రవృత్వానరాధిప అహన్న ప్రతిగృహ్ణామి కిమిష్టం కిందదామితి బ్రూహిత్వం నృవృత్తి శ్రేష్ఠ తపసా సాధయామి కిం. రాజా, ప్రవృత్తి ధర్మంలో ఉన్న వారికి దానాలు నీవు, నేను దానం తీసుకోను. రాజోత్తమ, ఏది ఇష్టమో, నీకేది కావాలో నాకు చెప్పు, నేను నీకు ఇస్తాను నా తపశ్శక్తితోటి. రాజౌవాచ క్షత్రియోహం న జానామి దేహీతి వచనం క్వచిత్ ప్రయచ్ఛ యుద్ధమిచ్చేవం వాదినః స్మో ద్విజోత్తమ. కాదన్నప్పుడు నేను క్షత్రియుణ్ణి కాబట్టి నేను దేహి అనటానికి వీల్లేదు, నేను ఏది కోరటానికి వీల్లేదు, అది నా ధర్మం. కేవలం యుద్ధం మాత్రమే యాచించేవాళ్ళం మేము. బ్రాహ్మణ ఉవాచ తుష్యసిత్వం స్వధర్మేణ తథా తుష్టా వయం నృప అన్యోన్యస్యాంతరం నాస్తి ఏదిష్టం తత్సమాచర. బ్రాహ్మణుడు అన్నాడు, రాజా, నువ్వు నీ ధర్మంతో తృప్తి పడుతున్నావు, మేము కూడా అలాగే మా ధర్మంతో ఆనందిస్తున్నాం, మన ఇద్దరికి భేదం లేదు, నీకేది ఇష్టమైతే అది చెయ్యి అన్నాడు. రాజువాచ స్వశక్త్యాహం దదానీతి త్వయా పూర్వం ఉదాహృతం యాచే త్వాం దీయతాం మహ్యం జప్యస్యాస్య ఫలం ద్విజ. ఓ బ్రాహ్మణుడా, నా శక్తిని అనుసరించి దానం చేస్తాను నువ్వు ఇంతకుముందు చెప్పావు కదా, నీ జప ఫలాన్ని నాకు ఇవ్వవయ్యా అన్నాడు. బ్రాహ్మణ ఉవాచ యుద్ధం మమ సదావాణి యాచతీతి వికత్తపే నచ యుద్ధం మయా సార్థం కిమర్థం యాచసే పునః. యుద్ధాన్ని మాత్రమే యాచిస్తాన్ని ప్రగల్భాలు పలికి మరి యుద్ధాన్ని ఆశించకుండా నా తపఫలాన్ని అడుగుతున్నావేమిటి అన్నాడు. రాజు ఉవాచ వాగ్భ్రజ్వా బ్రాహ్మణ ప్రోక్త క్షత్రియ బాహుజీవిన వాగ్యుద్ధం యుద్ధం తీవ్రం మమ ప్రత్వయా సహ. బ్రాహ్మణులకు మాటయే వజ్రం వంటి ఆయుధం. శత్రువులు బాహుబలంతో జీవించేవారు, నీతో నాకు ఇప్పుడు తీవ్రమైన వాగ్యుద్ధమే జరుగుతున్నది కదా. బ్రాహ్మణ ఉవాచ శైవాద్యాపి ప్రతిజ్ఞామే స్వశక్త్యా కిం ప్రదీయతాం బ్రూహి దాస్యామి రాజేంద్ర భవేత్ సత్యమాచిరం. బ్రాహ్మణుడు అన్నాడు, ఇప్పటికీ నా ప్రతిజ్ఞ అదే, నా శక్తిని అనుసరించి ఇస్తాను, ఏం కావాలో చెప్పు, ఆలస్యం చేయొద్దు, నా శక్తికి మించినది తప్పక ఇస్తాను అన్నాడు. రాజు ఉవాచ యత్తద్వర్షశతం పూర్ణం జప్యం వై జప్తాత్వయ ఫలం ప్రాప్తం తత్ప్రయచ్ఛ మమ దుర్భవనాన్యది. నువ్వు దానం ఇవ్వదలుచుకుంటే 100 సంవత్సరాలు జపం చేసి నీవు ఏదైతే ఫలితాన్ని పొందేవో అది ఇవ్వవయ్యా. బ్రాహ్మణ ఉవాచ పరమం గృహ్యతం తస్య ఫలం యజ్ఞపితం మయా అర్థం త్వం విచారేణ ఫలం తస్య అవాప్నుహి అథవా సర్వమేనేహ మామకం జాపకం ఫలం రాజన్ ప్రాప్నుహి కామంత్వం ఇది సర్వం హేచ్చసి. బ్రాహ్మణుడు అన్నాడు, నా జపం వల్ల కలిగిన ఉత్తమ ఫలితంలో సగాన్ని నువ్వు ఏ ఆలోచన లేకుండా తీసుకో, లేకపోతే నీకు ఇష్టమైతే నా జప ఫలాన్ని మొత్తం కూడా స్వీకరించు. అంటే అలా సగం తీసుకుంటాం, ఇష్టం లేకపోతే పూర్తిగా కూడా తీసుకో. రాజు ఉవాచ కృతం సర్వేణ భద్రంతే జప్యం యజ్ఞాచితమ్మయ్యా స్వస్థతేస్తు గమిష్యామి కించదస్య ఫలంతో. నేను యాచించిన జపఫలంతా కూడా నాకు లభించినట్లే, నీకు మేలు జరుగుగాగా నేను వెళ్తున్నాను. అయితే నాకు లభించిన ఆ జప ఫలం ఏమిటో చెప్పు. బ్రాహ్మణ ఉవాచ ఫల ప్రాప్తిన్న జానామి దత్తం యజ్ఞపితం మయా అయం ధర్మస్య కాలస్య అయమో మృత్యుస్య సాక్షిణ. బ్రాహ్మణుడు అన్నాడు, జప ఫలం ఏమిటో నాకు తెలియదయ్యా, కానీ నేను చేసిన జపాన్ని మొత్తం నీకు ఇచ్చేశాను. ఈ ధర్ముడు, కాలుడు, యముడు, మృత్యువు దీనికి సాక్షులు అన్నాడు. రాజు ఉవాచ అజ్ఞాతమస్య ధర్మస్య ఫలం కిం మే కరిష్యతి ఫలం ప్రవిశ ధర్మస్య నచేజ్జప్య కృతస్య మాం ప్రాప్నోతు తత్ఫలం విప్రః నాహమిచ్చే ససంశయం. రాజన్నాడు, ఫలితం ఏమిటో తెలియని నీ జపధర్మం నాకేం మేలు చేస్తుందయ్యా? జప ఫలితాన్ని నాకు చెప్పు, లేదా ఆ ఫలితం అంతా నువ్వే ఉంచుకో, సందిగ్ధమైన ఫలం నాకు అవసరం లేదు. బ్రాహ్మణ ఉవాచ నాదదే అపరవ్యక్తవ్యం దత్తం చాస్య ఫలం మయా వాక్యం ప్రమాణం రాజర్షే మమాజ్య తవ చైవిహాం. నేను ఇంతకుముందే నీకు మొత్తం ఇచ్చేశాను కాబట్టి అది మళ్ళీ స్వీకరించడం కుదరదు. నాభి సంధర్మయో జప్యే కృతపూర్వ కదాచన జప్యస్య రాజశాధూలా కథం వేక్ష్యామ్యహం ఫలం. రాజోత్తమ, నాకు ఇంతకు ముందెప్పుడు కూడా జపం చేసే వేళలో ఫలాపేక్ష లేదు, కాబట్టి నేను చేసిన జపఫలం ఏమిటో నాకేం తెలుస్తుంది. దతశ్చైతతయా చోక్తం దదానీతి మయా తదా న వాచం దోషయిష్యామి సత్యం రక్ష స్థిరో భవ.
ఇవ్వమని నువ్వు అడిగావు, ఇస్తాను నేను అన్నాను, ఇచ్చేశాను. కాబట్టి సత్యాన్ని కాపాడు, స్థిరంగా నిలబడు. అధైవం వత్వమీ వచనం నకరిష్యసి మహాన ధర్మో భవిత తవ రాజన్ వృషాకృత. రాజా, ఇంత చెప్పినా కూడా నా మాట నీవు పాటించకపోతే అసత్య కారణంగా నిన్ను మహాపాపం చుట్టుకుంటుంది. నయుక్తం తు వృషా వ్రాణి త్వయా వక్తుమరిందమా తథా మయాప్యభియతం నిజాకర్తం నశక్యతే అరిందమా. రాజా, నువ్వు అసత్యమాడరాదు, నేను కూడా నేను అన్న మాటను తప్పిపోనివ్వకూడదు. సంస్కృతం చ మయా పూర్వం దదా నీత్య విచారితం తత్గృహీష్వా విచారేణ ఇది సత్యే స్థితో భవ. నేను ముందుగా ఏమి ఆలోచించకుండానే ఇస్తాను అన్నాను. నువ్వు కూడా సత్యవంతుడు అయితే ఏమి ఆలోచించకుండా స్వీకరించు. ఇహాగమ్య హిమాం రాజన్ జాప్యం ఫలమయా చదా తన్మే నిసృష్టం గృహీష్వ భవ సత్యే స్థిరోపిచ. రాజా, ఇక్కడ నా దగ్గరికి వచ్చిన జపఫలాన్ని యాచించావు, దగ్గరికి వచ్చావు, జపఫలాన్ని ఆశించావు. నేను ఇచ్చిన దాన్ని స్వీకరించు, మాట మీద స్థిరంగా నిలబడు. నాయం లోకోస్తిన పరహ నచ పూర్వాన్న తారయే కుత ఏవ జనిష్యాంస్తు మృషావాద ప్రాయణ. అసత్యవాదులకు ఇహపరలోకాలు ఉండవు. అతడు పితరులకు తరింపచేయడు, పితరుల్ని రాబోయే తరాలను కూడా తరింపు చేసే ప్రశ్నే లేదు అన్నాడు. రేపు మనం 62వ శ్లోకాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణం సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో